హలో అండి. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐయామ్ యువర్ అంబిక విజయ్. ఈ వీడియో వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్. ఫ్రెండ్ కూతురిది బర్త్‌డే పార్టీ ఉంది. అండ్ ఈవినింగ్ మాది ప్రొఫెషనల్ ఫోటో షూట్ గూడా ఉంది. అండ్ అబుదాబిలో ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. బడ్జెట్‌లో మంచి పెద్ద హాల్‌లో పిల్లలకి బర్త్‌డే పార్టీలు చేసుకోవాలనుకున్న, ఎనీ అదర్ ఈవెంట్స్ చేసుకోవాలనుకున్న నేను ఆప్షన్స్ చెప్తాను. అండ్ దెన్ ప్రొఫెషనల్ ఫోటో షూట్ చేసుకోవాలనుకుంటే గూడా ఒక బెస్ట్ ఆప్షన్ నేను మీకు ఇవాళ చెప్తున్నాను కాబట్టి డూ వాచ్ ద వీడియో ఫుల్. కొత్త డ్రెస్ ఏసుకుంటే చాలు అమ్మగారికి భలే సంతోషము. ఈయన వీడియో తీసినంత సేపు గూడా ఈ చైర్ పైన కూర్చోలేదనమాట. 2 నిమిషాల్లో దిగిపోయాడు చూసిర్రా? అట్లుంటది ఈ పిల్లలతోని. ఇది మా ఫ్రెండ్ కూతురిది ఫస్ట్ బర్త్‌డే పార్టీ. ఆబ్వియస్‌గా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాం ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే. సో, వీళ్ళు వచ్చేసి చెఫ్ లతాస్ రెస్టారెంట్ బుక్ చేశారండి. చాలా బావుంది. చాలా పెద్ద హాల్ ఉంది. ఆల్‌మోస్ట్ 50 పీపుల్ పైననే మంచిగా హ్యాపీగా ఫిట్ అవుతారు. పిల్లల కోసమే సెపరేట్‌గా బెలూన్స్ ఊది పెట్టేసిరనమాట. కుల్లా బెలూన్స్. సో దట్ ఏమంటారు డెకరేషన్‌లోంచి పీక్కోరని జెప్పేసి. అండ్ మేము కొంచెం తొందరగానే వచ్చినాము. ఒక హాఫ్ అన్ అవర్ తొందరగానే వచ్చినాము. ఎందుకంటే ఎండలు చాలా ఉండే. మళ్ళీ లేట్‌గా లంచ్ టైమ్‌లో పెట్టిరనమాట. లేట్‌గా రీచ్ అయిపోయి అనవసరంగా చెమటలు గారిపోయి ఎందుకని జెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చినాము. అండ్ చూసారా డెకరేషన్ అయితే చాలా బా చేసినారు. అండ్ వాళ్ళు ఓన్‌గా చేశారంట ఈ డెకరేషన్ అంతా. నేను చెప్పినా గదా! చాలా సార్లు నా వ్లాగ్స్‌లో గూడా చెప్తుంటా. మనమే ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు. ఇట్ జస్ట్ థట్ కొంచెం కాన్సంట్రేట్ పెట్టి, కొంచెం ఒక 15 డేస్ ముందు నుంచి మనం ప్లాన్ చేసుకుంటే మట్టుకు చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ పిల్ల అయితే అబ్బబ్బబ్బా! ఎంత క్యూట్‌గుందో అసలు. ఎంత యాక్టివ్‌గుందో. 1 ఇయర్ బేబీ లాగా లేదనమాట. అసలు ఎంత యాక్టివ్‌గా ఉండండి. నేనైతే ఆశ్చర్యపోయాననమాట. అంతమంది ఉన్నా గూడా అసలు ఏడవకుండా హ్యాపీగా బర్త్‌డే పార్టీ చేసుకుందనమాట. ఇక అటు కేక్ కటింగ్ అయిపోంగానే తిండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినామనమాట. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి తినిపించి నేను తినాలి కాబట్టి నాకు మినిమమ్ ఒక 40 మినిట్స్ టైం పడతది. అండ్ ఫుడ్ అయితే ట్రూలీ చాలా చాలా టేస్టీగా ఉండండి ఫుడ్డు. మోర్ దెన్ 20 ఐటెమ్స్ పెట్టినారండి మెన్యూలో. చాలా టేస్టీగా ఉండే. అండ్ థింగ్ ఏందంటే నాకిక్కడ ఎవరు తెలీదు. ఎందుకంటే తను మలయాళీ ఫ్రెండ్. అందరూ మలయాళీ ఫ్రెండ్సే ఉన్నారనమాట. నాకు తెలుగు సైడ్ తెలుగు వాళ్ళ సైడ్ ఎళ్తేనన్నా కొంచెం పరిచయం ఉన్న వాళ్ళుంటారు కాబట్టి ఇక్కడైతే ఎవ్వరు తెలీదు. సో, బిందాస్ కూర్చొని నాకు నేను తింటున్నా అనమాట. పిల్లలకి తినిపించిన. ఒక 4, 5 రౌండ్‌లేసుకొనొచ్చి హాయిగా కూర్చొని తిన్నా అనమాట. అండ్ ఈ ఫుడ్ స్టైల్ అంతా కేరళ వాళ్ళదండి. మీకు తెలిసిందే గదా! కొబ్బర ఎక్కువుంటది. వెజిటబుల్స్ ఎక్కువుంటవి. అండ్ స్పైసెస్ చాలా తక్కువుంటవి. ఈ ఎండాకాలంలో ఈ ఎండలకి నాకు ఈ ఫుడ్ చాలా కంఫర్టింగ్ అనిపించింది. అండ్ స్వీట్స్ గూడా 4 రకాలు పెట్టుకొనొచ్చిన. అండ్ మళ్ళీ కేక్ గూడా పట్టుకొచ్చిన అనమాట. స్వీట్స్ కూడా చాలా మైల్డ్ ఇదండి. షుగర్ అంత పెద్దగా ఏసి లోడెడ్ ఏం లేదు. చాలా బావుండే స్వీట్స్ కూడా. చూసారు గదా! బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతమందున్నా సరే మాతో మాట్లాడడానికి ఎవరు లేరు. మేము గూడా ఎవరితో మాట్లాడే పని లేదనమాట. నలుగురమే హ్యాపీగా ఇట్స్ లైక్ ఎట్లా అనిపించిందంటే ఒక హోటల్‌లో లంచ్‌కి గాని, డిన్నర్‌కి గాని వస్తాం చూడండి అట్లుందనమాట. బఫే స్టైల్ హోటల్‌కొచ్చి మేము నలుగురం మాత్రమే కూర్చొని తింటున్నట్టు అనిపించింది మాకు. ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ పైననే టైమ్ స్పెండ్ చేసినాము. ఇట్స్ లైక్ ఫ్యామిలీ టైమ్ అనమాట. సో, లాస్ట్‌లో రిటర్న్ గిఫ్ట్స్ మరి పట్టుకొని మెల్లగా బయలుదేరిపోయినామనమాట. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ పైనే అయిపోయింది మేము కలవక. సో, గున్నమ్మ పెద్దగా అయిపోయిందని జెప్పేసి తను గూడా మర్చిపోయింది. గున్ను యాక్చువల్‌గా మర్చిపోయింది కొంచెము. గున్నమ్మకి బర్త్‌డే పార్టీలు, రిటర్న్ గిఫ్ట్‌లు, గిఫ్ట్ ఎక్స్‌చేంజ్‌లు అంటే ఎంతిష్టమో అసలు ఫుల్లు హ్యాపీగుందనమాట. పళ్ళన్నీ బయట పెట్టేసింది అమ్మగారు. ఇంటికి పోగానే ఇప్పుడు వాటిని ఓపెన్ జేయాలి. ఇప్పుడు అదే నెక్స్ట్ కార్యక్రమం అదే అనమాట. బయటికి రాగానే వి కెన్ ఫీల్ దట్ హాట్ యూ నో సమ్మర్. బట్ టు బీ ఫ్రాంక్ చెప్తున్నా అండి. నేను 5, 7 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఎండలతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎండలు చాలా తక్కువ అనిపిస్తుంది నాకు నిజంగా అంటే. అంటే నేను ఇంకా కొంతమంది అంటారనమాట, "నేనేం బయట పని చేస్తున్నావా? నీకేం తెలుసు" అని చెప్పేసి అంటారు. బట్ స్టిల్ కూడా నేను అప్పుడు బయట తిరుగుతుండే కదా! ఈవెంట్స్‌లో అని దుబాయ్‌లో ఉన్నప్పుడు తిరుగుతుండే. షాబియాలో ఉన్నప్పుడు కూడా జాబ్ చేసినప్పుడు తిరుగుతుండే కదా! కంపేర్ టు థట్ నాకు ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తదనమాట. ఇదే ఎండలు ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయితుండే. ఇప్పుడు జూన్, జూలై మాక్సిమం చెప్పాలంటే జులై అండ్ ఆగస్ట్‌లోనే పీక్స్‌లో ఉంటున్నాయన్నమాట ఎండలు. నేను కొత్తలో వచ్చినప్పుడైతే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ వరకి కొడతనే ఉంటుండే ఆగకుండా ఎండలు. ఇప్పుడు కొంచెం తక్కువైనవి. సో, ఇంటికొచ్చి ఫటాఫట్ రెడీ అయిపోయి మళ్ళీ ఫోటో షూట్‌కి స్టార్ట్ అయిపోయినామనమాట. మార్నింగే నేను అక్క వచ్చినుండే. అంటే మా తోటికోడలు వచ్చినుండే. తను బ్లో డ్రై చేసి ఎళ్ళిందనమాట నా హెయిరు. సో, దానివల్ల ఏదో హెయిర్ కొంచెం సెట్‌గా అనిపిస్తది. లేకపోయింటే ఈ పాటిగా రింగులు, రింగులు బొంగరాలు తిరిగిపోయి ఉంటుండే. ఇక ఇంకో విషయం ఏందంటే అందరూ మీరు మేకప్ ఏసుకోరు అంటుంటారు. నాకు పుట్టిన పొద్దుకి అలవాటు లేదు అసలు మేకప్ ఏసుకోవడము. ఇంకా కొనుక్కోవాలి మెల్లగా ఇంకా రీసెర్చ్ జేసి కొనుక్కొని మేకప్ ఏసుకోవాలేమో ఇంకా.
బట్ టు బీ ఫ్రాంక్ ఐ ఫీల్ హ్యాపీ లైక్ దిస్. నిజంగా నాకు ఇట్లనే హ్యాపీగా కంఫర్టబుల్‌గా ఉంటాననమాట. మేకప్ ఏసుకుంటేనే అసలు నేనెప్పుడు చూసుకోలేదనమాట నా మొహం నేను మేకప్ ఏసుకున్నది. సో, ఇదండి ప్రొఫెషనల్ ఫోటో షూట్. ఇక్కడ హ్యాపీ స్నాప్స్ అని జెప్పేసి మన అబుదాబిలోనే జస్ట్ 99 దిర్హం నుంచే స్టార్టింగ్ అనమాట. పర్ పర్సన్‌కి ప్రొఫెషనల్ ఫోటో షూట్ మనం జేసుకోవచ్చు. సెల్ఫ్ స్నాప్స్ అనమాట. మనకొక రిమోట్ ఇస్తారు. అక్కడ కెమెరా ఉంటది. అండ్ ఫుల్ సెటప్ ఉంటదనమాట. సో, మనం ఇష్టం వచ్చిన పొజిషన్‌లో నిలబడి జస్ట్ బటన్ క్లిక్ చేస్తే చాలు మనకి ఫోటోస్ వచ్చేస్తవి. సో, ఫర్ 40 మినిట్స్‌కి మనకి 99 దిర్హం తీసుకుంటారు. ఫ్యామిలీ ఆఫ్ 2 మెంబర్స్‌కి ఒక ప్యాకేజ్ వచ్చేసి, ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్‌కి వచ్చేసి 199 దిర్హం ఉంటదనమాట. అండ్ వాళ్ళు ఎక్స్‌ట్రా టైమ్ అడిగినా కూడా ఇస్తున్నారు. అండ్ 2 ఫోటో కాపీస్ కూడా ప్రింట్ ఔట్ తీసిస్తారు. అండ్ మాక్సిమం 15-20 ఫోటోస్ వరకి మనకు ఎడిట్ గూడా చేసిస్తారనమాట. అంటే మంచిగా ఎడిట్ చేసిస్తున్నారు. దిస్ ఈస్ చాలా మంచి ఆప్షన్ అండి. మనము ఎవరన్నా ఫోటో షూట్ చేసుకోవాలి అనుకుంటే మటికి చాలా మంచి ఆప్షను. అండ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ గూడా ఉన్నవి. డిఫరెంట్ థీమ్స్ కూడా ఉన్నవి. వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్టీస్ గూడా ఉన్నవి. బడ్జెట్‌లో మంచి ప్రొఫెషనల్ ఫోటో షూట్ జేసుకోవాలనుకుంటే మటికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ గూడా పోస్ట్ చేశాను. యూ యూ కెన్ సీ దెమ్ అండ్ దెన్ డిసైడ్ అవ్వండి. డెఫినెట్‌గా రికమెండ్ చేస్తాను నేను. ఇంక మా తంటాల సంగతికొస్తే శివప్ప ఒక్క ఫోటో గూడా ప్రాపర్‌గా దిగనీయలేడు. అసలు పాపము ఆ ఫోటో షూట్‌లో ఆ పని చేసే ఆయనే చెప్తున్నాడనమాట. "మేడం మీకేమైనా హెల్ప్ గావాలా? మీ అబ్బాయి బాగా ఏడుస్తున్నాడు" అని చెప్పేసి అంత సతాయించిండనమాట. వాడి ప్రాబ్లమ్ వల్ల దాన్ని రిమోట్ పట్టుకోవాలి, ఒత్తాలి. అన్నీ అనవసరంగా క్లిప్పింగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకేందంటే స్పేస్ గూడా వేస్ట్ అవుతది. వాడు చూస్తూ నిల్చొని చూస్తున్నాడనమాట. ఫోటో షూట్‌లో పనిచేసే ఆ పిల్లోడు ఏందబ్బా! ఈ ఫ్యామిలీ ఇంత వింతగుంది. ఇంత లొల్లి లొల్లి చేస్తున్నారని జెప్పేసి. ఇగ ఆఖరికి నేను అనుకున్నట్టే అయిపోయిందనమాట. ఆ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మేము ఏమంటారు చింపేసిండు వాడు. టేబుల్ పట్టుకొని ఆయనతో పుసుక్కున కింద పడ్డాడు. ఖతం ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా పోయింది. వాడు చూడు ఎంత ఏడుస్తున్నాడసలు. సరే 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 ఫోన్ 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 ఓకే ఓకే సో, అదనమాట సంగతి. ఉన్న 40 మినిట్స్‌లో వాడి ఏడుపు తగ్గించడానికే మాకు సగం టైం అయిపోయింది. అట్‌లీస్ట్ నేను, గున్నమ్మనన్నా ఫోటోస్ తీసుకుందామని ట్రై చేస్తున్నాము. ఈ గున్నోనేమో దానికి అయిపోయిందనమాట. బ్యాటరీ డౌన్ అయిపోయింది. పొద్దున బర్త్‌డే పార్టీలోనే సగం దుంకేసింది. ఇప్పుడు నిద్ర టైం అయిందనమాట ఆమెకి. దాని బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కనిపించేసరికి నేను అన్నీ ట్రై చేస్తా అని చెప్పేసి అదొక వంక ఏడుస్తుందనమాట. అది సంగతి. మొత్తానికి మా ఆయన అందరినొద్దేసి నేనన్నా ఒక ఫోటో తీసుకుంటా అని చెప్పేసి కూర్చున్నారు. సో, ఆయనకి ఫోటోస్ బానే వచ్చినవి. విజయ్ గారి ఫోటోస్ చాలా బా వచ్చినవి. అండ్ మేమిద్దరం ఫోటోస్ తీసుకోవడం నిజంగా మర్చిపోయినాం తెలుసా! అంత సతాయిస్తున్నారు పిల్లలసలు. ఇంత మంచి ఆపర్చునిటీ నిజంగా అంటే మిస్ చేసుకున్నామేమో అనిపించింది. అండ్ అట్‌లీస్ట్ వాళ్ళకి ఒక రీల్ అన్నా పెడదాం అని చెప్పేసి యూ నో షూట్ చేసుకుంటున్నా అనమాట నన్ను నేను అంతే. ఇట్లుంటది మా పిల్లలతోనేదన్నా ప్లాన్ చేసుకుంటే. ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి. ఈవెన్ డ్రెసెస్ కూడా ఉన్నవి. బిగ్ ఫ్లేర్ డ్రెసెస్, కోట్లున్నవి. మెన్ అండ్ వుమెన్‌కి సంబంధించిన డ్రెసెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద స్పేస్, చాలా స్పేషియస్‌గా ఉంది. 2 డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయన్నమాట. సో, యూ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ దిస్ ప్లేస్ అండ్ హావ్ సమ్ వెరీ గుడ్ క్లిక్స్ ఓవర్ హియర్. హ్యాపీ స్నాప్స్ అబుదాబి లొకేషన్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను డెఫినిట్‌గా. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట పిక్చర్స్ అన్నీ. మనకు కావాల్సిన పిక్చర్స్ అన్నీ ఒక నంబర్ రాసిస్తే వాళ్ళు ఎడిట్ చేసిస్తారు. అండ్ 2 ఫోటోస్‌ని మనం ఇప్పుడు ప్రింట్ ఔట్ కూడా చేసుకొని పోవచ్చు. సో, అందుకని మేము చూస్తున్నామనమాట. ఏ ఫోటోస్ ప్రింట్ ఔట్ తీసుకోవాలి, ఏ ఫోటోస్‌ని ఎడిట్ చేయాలని చెప్పేసి చూస్తున్నాము. అండ్ మేము 45 ఫోటోస్ దిగితే దాంట్లోంచి 15 ఫోటోస్ కూడా ప్రాపర్‌గా రాలేవు. సో, దట్స్ ద స్టేట్ ఆఫ్ ఆ రేంజ్‌లో మేము టైమ్‌ని అండ్ ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకున్నామనమాట. బికాజ్ దీస్ 2 లిటిల్ బటర్‌ఫ్లైస్ ఆర్ లిటిల్ మంకీస్ ఆహ్, అంతే ఇంకా టైమ్ ఇవ్వలేదు మాకు. 2 పిక్చర్స్ ప్రింట్ ఔట్ కూడా తీసి ఇచ్చిన తర్వాత నేను చెప్తున్నాను అనమాట. ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ దిర్ డ్యామేజ్ అని అంటే, "నో, నో మేడమ్ అది అందరికీ అయితేనే ఉంటది. పిల్లలుంటే డెఫినిట్‌గా అవుతది. వి ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ దట్" అని చెప్పేసి చాలా చెప్పకుండానే చెప్తున్నాడనమాట. అండ్ దట్స్ ఇట్. బయటికొచ్చేసి ఇంటికెళ్ళిపోదాం అనుకునే లోపల ఇవాళ సండే కూరగాయల షాపింగ్ లేకపోతే మాకు మళ్ళీ నెక్స్ట్ వీక్ అంత గడవదు కాబట్టి ఎంట్రన్స్ బాగుంది కదా! చాలా బాగా డెకరేట్ చేశారు ఈగల్స్‌తోని. సో, డైరెక్ట్‌గా మనం ఇప్పుడు లూలుకెళ్తామనమాట. అస్సలు ఓపిక లేదు. బట్ స్టిల్ గూడా వారమంతా బత్తెం గావాలి గాబట్టి పోవాల్సిందే లూలుకి. అది. సీ మేకప్ ఏసుకోకుండానే నా ఫేస్ ఎంత బ్రైట్‌గా ఉంది. మళ్ళీ మేకప్ ఎందుకు నాకు అనిపిస్తుందనమాట. జస్ట్ లిప్‌స్టిక్ ఒకటి పెట్టుకున్నా. అక్కడ లిప్‌స్టిక్ ఉండే పెట్టేసుకున్నా. సో, చాలా డిఫరెన్స్ కనిపించేసింది అప్పుడే.
లెట్స్ సీ నేను గూడా రిసర్చ్ చేస్తున్నానన్నమాట. మీకు గూడా ఏదన్నా బ్రాండ్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ ఏమన్నా రికమెండేషన్ ఉంటే ప్లీజ్ సెండ్ మీ. అండ్ వాడు చూడు ఎట్లా పోయి నిల్చున్నాడక్కడ. ఎనకాల పోయి నిల్చున్నాడు. వాడికిప్పుడు తిండి కావాలి. తిండి టైమ్ అయిందనమాట. తిండి, నిద్ర అన్నీ డామినేట్ చేస్తున్నాయి వాడికి. బెల్ట్ మాత్రం ఏసుకోడండి. చాలా కష్టం మీద బెల్ట్ ఏయాల్సుంటది వాడికి. అందుకే మేము హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఎక్కడ కూడా డ్రైవ్ చేయనీకే పోము. హాఫ్ అన్ అవర్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట వాడిని కార్‌లో భరించడము. వాడిని చూడండి అసలు ఎక్కుతున్నాడనమాట. కార్ ఆగున్నది కాబట్టి సరిపోయింది. ఇవే విజువల్స్ నేను గాని ఏమంటారు డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు పెట్టినా అనుకోండి, తీసుకొని పోయి బొక్కలేస్తారు నాకు అబుదాబి పోలీసోళ్ళు. అట్లుంటది వాడితోని. అగో చల్లబడుతున్నారు. అందరం జ్యూస్ తెచ్చుకున్నాం ఈ ఎండలకి. జ్యూస్ తాగేసి మెల్లగా ఇప్పుడు లూలుకెళ్ళిపోవాలనమాట. గును రాదు. you want only watermelon juice only. Guno need only watermelon juice. సో, పక్కనే డబ్ల్యూటీసీ మాల్ అని చెప్పేసి ఉంటదండి. డబ్ల్యూటీసీ మాల్‌కి చాలా తక్కువ మందెళ్తారు. బట్ కాకపోతే చాలా బ్యూటిఫుల్ మాల్ ఇది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ థట్ వి కెన్ ఎక్స్‌ప్లోర్ ఇన్ డబ్ల్యూటీసీ మాల్. అండ్ దీంట్లో లూలు గూడా ఉందనమాట. అందుకే ఏమంటారు పక్కనే కనిపించేసరికి దూరిపోయినాము. వెజిటబుల్స్ ఒకటి తీసుకొని స్ట్రెయిట్ ఇంటికెళ్ళిపోవాలనమాట. ఏ పని చేస్తున్నా వీడు మాత్రము నన్ను సతాయిస్తాడండి అసలు. అబ్బబ్బబ్బో! వీడి వల్ల నాకు 10 నిమిషాల్లో అయిపోయే పనంతా హాఫ్ అన్ అవర్ పడతదనమాట. అగో కవర్ తీసుకొని దాంట్లో ఏస్తాడంట. ఆడ నిల్చుంటాడు వాడు. ఒక హాఫ్ అన్ అవర్ వరకి. బయటికొచ్చినంక ఇట్లా ఈ ఈ మిషన్‌ల దగ్గర ఏడ పడితే ఆడ వాడు నిల్చున్నప్పుడల్లా మేము ఆగిపోవాలనమాట. పిల్లలిద్దరితోని అమ్మో! మీరెట్లా భరిస్తున్నారండి నాకైతే ఒక సైడ్ హెడేక్ వస్తుందనమాట రోజు రాత్రి పడుకునేటప్పుడు. దట్స్ ఇట్. సంసారం, సరుకులు అన్నీ తీసుకొనొచ్చేసరికి రాత్రి 8 అయింది. ఇప్పుడు ఇంటికి పోయి మళ్ళీ కుకింగ్ జేసుకోవాలి. మధ్యాహ్నం వండుకోలేదన్నా పార్టీకి పోయినామని. ఇప్పుడు మళ్ళీ ఉప్మానో, పులావో వండాలి. తినిపియాలి పిల్లలకి. మేము తినాలి. మళ్ళీ దాన్ని క్లీన్ జేయాలి. ఈ సామాన్లన్నీ తీసి పెట్టాలి. అప్పుడు పడుకోవాలి. రామచంద్ర ఈ ఫిజికల్ వర్క్ ఎవరండి కార్డియోని ఇక్కడే కార్డియో అయిపోతది. కార్డియో గాదు మనకు గావాల్సింది మెడిటేషన్. అలోన్ టైమ్. టైం. కూర్చోడానికి టైం గావాలనమాట నాకు కార్డియోకి గాదు. Look here. ఏమైంది గని? Oh no! I forgot my photos. Oh, ఫోటోస్ ఎడున్నాయి? photos is in car. Good girl, Gunama. You're putting shoe inside. Good girl. Good girl. You're putting shoe inside. Put the shoe inside. Very good. దాదానే దాదా. Here. You can put my shoe here. గుడ్ గర్ల్ తల్లి. ఏం కావాలరా నీకు? వడదా అనుకో. వెట్. Huh?